అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 49 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఇన్ లక్నో అనమాట, అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో. సో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సో లక్నో బ్యాటింగ్ స్టార్ట్ చేసిందన్నమాట. లక్నో బాగా స్ట్రాంగ్గా చేసింది ఈరోజు బ్యాటింగు. సో మార్క్ మిచెల్ ఇతను 111 స్కోర్ చేశాడు అనమాట. నికోలస్ పూరన్ ఇతను 38, రిషబ్ పంత్ 32 చేశాడు. సో ఆర్సీబీ 3 వికెట్లకి 200+ అలా చేసింది. సో ఇప్పుడు ఎల్ఎస్జి. సో ఇప్పుడు ఆర్సీబీ చేసింగ్లో ఉందన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే వర్షం వల్ల మ్యాచ్ 2 సార్లు ఆగిపోయింది. సో తర్వాత ఓవర్స్ అయితే తగ్గించారా లేదా చూడాలి, నేను చెక్ చేయలేదు. సో బెతెల్, కోహ్లీ ఆడుతున్నారు. సో 213 చేయాలి టార్గెట్ వీళ్ళిద్దరికి, అంటే టీంకి గెలవాలంటే. వర్షం వల్ల సో మ్యాచ్ 2 సార్లు ఆగిపోయింది. సో వీళ్ళు ఎల్ఎస్జి 209 చేశారనమాట. సో 19 ఓవర్స్కి. అందుకని చెప్పి టార్గెట్ కూడా వీళ్ళు కూడా ఆర్సీబీ కూడా 19 ఓవర్సే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 20 ఓవర్స్. టార్గెట్ కూడా 213 అయ్యింది అనమాట, రివైజ్డ్ టార్గెట్. సో ఎందుకంటే ఈ రైను డక్వర్తి క్యాలిక్యులేషన్స్ అని చెప్పి, సో దీనివల్ల అదనమాట. సో ఇప్పుడు 69 for 2 ఓపెనర్స్ అందరూ అవుట్ అయిపోయారు. సో పడిక్కల్ 27 రన్స్ చేశాడు, పతిదారు 33 చేశాడు. సో 145 ఇన్ 144 ఇన్ 67 బాల్స్లో చేయాలి. 144 రన్స్ చేయాలి విన్ అవ్వాలంటే. ఫైనలీ లక్నో మేడ్ ఇట్. సో ఆర్సీబీ చేస్ చేయడానికి బాగా కింద మీద పడింది. టిమ్ డేవిడ్ 40, పతిదర్ ఇతను 64 చేసినట్టున్నాడు, 64 67 చేసినట్టున్నాడు. సో ఇక బాగానే ట్రై చేశారు. ఎక్కడంటే హోప్ అయితే వదల్లా, బాగానే ఫైట్ చేశారు. సో లాస్ట్లో ఇంకా 12 రన్స్ 2 బాల్స్ 13 రన్స్ 2 బాల్స్ ఉన్నింది. సో 2 6లు కొట్టినా సూపర్ ఓవర్ అవుతుంది అని అనుకున్నారు. బట్ కొట్ల. సో 203కి అయిపోయింది. సో ఎల్ఎస్జికి 3rd విక్టరీ అంటే ఇది. సో ఆర్సీబీకి లాస్ ఆఫ్టర్ సో మెనీ మ్యాచెస్. బట్ ఆర్సీబీకి ఓకే. సో ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ బ్రేక్. బట్ ఎల్ఎస్జికి కొంచెం పాజిటివ్ హోప్ దొరికింది ఈ గేమ్తో.